ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పార్లమెంట్ భవన్ కు వెళ్లిన లోకేష్ టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్లతో సమావేశం కానున్నారు. మంత్రి లోకేష్ పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఆయన కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని జయంత్ చౌదరిని విజ్ఞప్తి చేశారు లోకేష్. విశాఖ జిల్లా పెద్దగంట్యాలోని 5 ఎకరాల స్థలాన్ని జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా గుర్తించిన విషయాన్ని జయంత్ చౌదరి దృష్టికి తీసుకొచ్చారు లోకేష్. ఈ సంస్థ ఏర్పాటు ద్వారా అధ్యాపక అభివృద్ధి, పరిశ్రమ అనుసంధానిత నైపుణ్య శిక్షణ, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ రూపాంతరం కోసం ప్రాంతీయ కేంద్రంగా సేవలందించడమే కాకుండా జాతీయ నైపుణ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని వివరించారు లోకేష్. రైట్, ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, తోటి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో భాగంగా సమావేశమయ్యారు. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని, విశాఖపట్నం కేంద్రంగా దీనిని ఏర్పాటు చేయడం కోసం పెద్దగంట్యాడలోని 5 ఎకరాల స్థలాన్ని ఏదైతే నైపుణ్య శిక్షణ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా గుర్తించిన విషయాన్ని జయంత్ చౌదరి దృష్టికి తీసుకువెళ్లారు. సంస్థ ఏర్పాటు ద్వారా అధ్యాపక అభివృద్ధి, అలాగే పరిశ్రమ అనుసంధానిత నైపుణ్య శిక్షణ, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ రూపాంతరం కోసం ప్రాంతీయ కేంద్రంగా సేవలు అందించడమే కాకుండా జాతీయ నైపుణ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. ఇదే విధంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఎస్బిటిఈటి ద్వారా ఎన్సివిఈటి అర్హతలను పెద్ద ఎత్తున స్వీకరించేందుకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ వెంట సహాయ మంత్రి పెమ్మసాని, అలాగే మిగిలిన ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఇక ఈ రోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్నటువంటి లోకేష్ కి పార్లమెంట్ లో మంత్రి లోకేష్ కు ఎంపీలు, మంత్రులు స్వాగతం పలికారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతోటి మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. భేటీ తర్వాత ఏదైతే జయంత్ చౌదరి తోటి భేటీ అయ్యారు. ఇక మరి కాసేపట్లో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధానులు కూడా సమావేశం అవుతారు. అయితే ఐటీ విద్యాశాఖలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలపైన కేంద్ర మంత్రులతోటి మంత్రి లోకేష్ చర్చించనున్నారు. ఇక ఈ రోజు హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అమిత్ షాని కలిసినట్లయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను అమిత్ షాతో చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఈ రోజు రాత్రికి ఢిల్లీలోనే లోకేష్ ఉంటారు. ఢిల్లీలో లోకేష్ ఉండడం తో పాటుగా మరికొంతమంది అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతోటి కీలకంగా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులతో పాటుగా ఇంకొంత ప్రత్యేక నిధులు కేటాయించాలి అని కూడా ఆంధ్రప్రదేశ్ తరపున లోకేష్ ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలో పర్యటించి కేంద్ర పెద్దలతోటి చర్చించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఢిల్లీ పర్యటనలో భాగంగా కొంత కీలకంగా రైల్వే శాఖ, ఐటీ శాఖ మంత్రితో పాటుగా కొన్ని కీలకమైనటువంటి సమస్యలకు, అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక రేపు విశాఖపట్నానికి ఢిల్లీ నుంచి నేరుగా వెళ్లి కొన్ని కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొంటారు వాళ్ళకి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.